మకరం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు ధనస్థానంలో రాహుతో పాటు బుధుడు ఉంటూ ఆ యొక్క బుధుడు 11వ తేదీకి 3వ స్థానంలోకి మారుతూ 3వ స్థానంలో శనితో పాటు కుజుడు కూడా దీంట్లోకి మారుతూ ఈ యొక్క ఏప్రిల్ 14 వరకు కూడా మనకి రవి కుజ శని 3లో ఉంటూ ఈ ఏప్రిల్ 14 నుంచి రవి మారుతున్నాడు 4వ స్థానంలోకి. ఇంకా శుక్రుడు 4లో ఉంటూ 19వ తేదీకి పంచమంలోకి మారడము, అది తన ఓన్ హౌస్లోకి వెళ్ళడం మంచిది. 6వ స్థానంలో గురువు, 8వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎలా ఉండబోతుంది చూసుకున్నట్లయితే కొంచెం ధైర్యము సాహసము కొంత పెరుగుతాయి. ఈ లగ్నాధిపతి ఎప్పుడైతే పాపగ్రహాలతో 3వ స్థానంలో పరాక్రమ స్థానంలో ఉన్నాడో, కాకపోతే అన్నదమ్ములతోని అక్క చెల్లెళ్ళతోని కొంతమందితో మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కూడా 3లో ఉండే పాపగ్రహాల యొక్క ప్రభావం దీనివల్ల ఉంటుంది. కాస్త ప్రదేశం కూడా మారుతారు. అయితే మీరు ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా ధనయోగాలు, కొన్ని రీసెర్చెస్ మూలంగా కూడా ధనయోగాలు ఉంటాయి. అయితే ఇక్కడ గమనించినట్లయితే గృహం కోసం, ఒక గృహ నిర్మాణం కోసము, ఒక వాహనం కోసం ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ నెల మీకు సమకూరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ గవర్నమెంట్ క్వార్టర్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంది. గురువులతో అనవసరమైన శత్రుత్వాలు పెట్టుకోకండి. 6వ స్థానంలో గురువు ఉన్నాడు. గురువు యొక్క రాశిలో ఇది ఉంది కాబట్టి గైడింగ్ చేసే వారితోని, కన్సల్టెన్సీ సెంటర్స్ వారితోని, గురువులతోని కొంత శత్రుత్వాలు పెరగనున్నాయి. అయితే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 19వ తేదీ నుంచి పంచమ స్థానంలో శుక్రుడు వెళ్తాడు కాబట్టి అక్కడి నుంచి చాలా అనుకూలంగా ఉంది. తాతగారు ఆస్తి విషయంలో కొన్ని డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా చూపిస్తున్నాయి. ఇక మీరు నిత్యము కూడా చేయవలసింది అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అందులో ముఖ్యంగా ఎవరైనా మంత్రం తీసుకోవాలనుకునేటువంటి వారికి 19వ తేదీ చాలా అనుకూలంగా ఉంది. బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో శుక్రుడు వస్తున్నాడు కాబట్టి అక్కడ ఒక 25 రోజుల పాటు ఉంటాడు కాబట్టి ఎవరైనా సరే కొంచెం ఉపనయన సంస్కారాలు చేసుకుంటుంటారు. ఆ ఉపనయన సంబంధించినటువంటి విషయాల్లో ఇక్కడ నుంచి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడనున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా 19వ తేదీ నుంచి చాలా బాగుంది. మరియు క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఫ్యాషన్ డిజైనింగ్ 19 నుంచి. ఇక మీరు నవగ్రహాల్లో ప్రధానంగా శని కుజ రాహు గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మరి ఈ మనం చూస్తూ ఉన్నాం గతంలో ఒక 5-6 నెలల క్రితమే ఈ వార్ రిలేటెడ్, పోయిన సంవత్సరమే చెప్పుకున్నాం ఈ వార్ రిలేటెడ్ సంబంధించిన పెరుగుతూ ఉంటాయని. చాలా మంది అడుగుతుంది ఏంటంటే ఈ వార్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా ఫ్యూచర్లో ఇంకా ఎలా అవ్వనుంది అని చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఎందుకంటే గతంలో మనం ప్రిడిక్ట్ చేశాం కాబట్టి దాని గురించి చాలా మంది అడగడం జరుగుతుంది. ఏమంటే ఈ వారు 10-15 రోజులు ఆగిపోతుందా, లేకపోతే నెలల తరబడి వెళ్తుందా అనేటువంటి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఇంత తొందరగా ఆగదు. కారణం ఏమిటి, దీనికి శాస్త్రంలో ఏమైనా పర్టికులర్గా కొన్ని ఉన్నాయా అంటే ఖచ్చితంగా సూత్రాస్ ఉన్నాయి శాస్త్రంలో. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, గురువు 3 రాసులు మారాడు పోయిన సంవత్సరం కూడా, ఈ సంవత్సరం కూడా మారుతున్నాడు అని. ఏ రాసులు మారాడు పోయిన సంవత్సరం అంటే వృషభంలోని, మిథునంలోని, కర్కాటకంలోకి మారాడు. అందుకే యుద్ధ సంబంధించింది ప్రారంభమైంది ఇంకా మనకి ఉగాది కొత్త సంవత్సరం రాకముందే. అదేవిధంగా అప్పుడు మనం చెప్పుకున్నాం గోల్డ్ రేటు, ముఖ్యంగా సిల్వర్ రేటు విపరీతంగా పెరుగుతుందని. అదే రకంగా మనకి వీడియోలు కూడా ఉన్నాయి. అండ్ పీఠాధిపతులు గొడవలు పెట్టుకోవడం ఇవన్నీ కారణం అది. అయితే ఈ సంవత్సరం కూడా కర్కాటకంలో మనకి మిథునంలో ఉండేటువంటి గురువు కర్కాటకంలోకి సింహంలోకి మారుతున్నాడు. గతంలో ఏం జరిగింది, వృషభంలో ఉండే గురువు మిథునంలోకి వచ్చి కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో ఎప్పుడైనా సరే 3 రాసులు మారేటప్పుడు అది జన నష్టాన్ని, అందులో ముఖ్యంగా యుద్ధపరంగా విపరీతమైనటువంటి జన నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇండియాలో ఉండేటువంటి వారికి పెద్ద నష్టమేమీ ఉండదు, కానీ విదేశాల్లో ఉండేటువంటి వారికి మాత్రం కాస్త ఎక్కువ నష్టం ఉంటుంది. కాబట్టి ఇండియన్స్ ఎవరైనా విదేశాల్లో ఉన్నట్లయితే వారు కాస్త వీలైనంత మట్టుకు అక్కడ సేఫ్ జోన్స్లో ఉండడం మంచిది. ఇప్పుడు సౌదీ కంట్రీసు, దుబాయ్ కంట్రీసు, అమెరికా పర్టికులర్గా, ఎందుకంటే ఇది న్యూక్లియర్ సంబంధించిన దాడులు. అంటే మనకి చూడండి, మనకి హీరోసీమా నాగసాకి మీద వేశారు అప్పుడు ఒకసారి. దానివల్ల ఏంటి, కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది చనిపోయారు. అలా ఏంటంటే ఒక పెద్ద విస్ఫోటనలాగా జరిగేటువంటి బాంబ్స్ వేయడం కూడా జరుగుతుంది.
ఒక దేశం అయితే కంప్లీట్గా ఒకటి రెండు దేశాలు కంప్లీట్గా రూపాలు లేకుండా పోయేటువంటి స్థితి ఉంది ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ముందు సామాన్య మానవుడికి ఏమి జరగకూడదు, ఇలా జరగకుండా ఉండాలంటే మనల్ని రక్షించేది, నడిపించేది, మనల్ని తల్లిలా చూసుకునేటువంటిది అమ్మవారు. కాబట్టి రకరకాల దేశాల్లో ఉంటారు. చూడండి, మనం ఒక్కోసారి వింటూ ఉంటాం, ఏమంటే పెద్ద ఫ్లైట్ పడిపోయింది, ఒక చిన్న పిల్లవాడు కాపాడబడ్డాడు అంటాం. ఒక్కోసారి చాలా పెద్ద షిప్ మునిగిపోయిందని, కానీ కొంతమంది ఎందుకు బయటపడ్డారంటే, ఎలా బయటపడ్డారంటే అది మిరాకిల్. మొన్న ఫ్లైట్ కూడా పడిపోతే చూడండి, ఒక అతను ఫ్రెష్గా స్నానం చేసుకొని వచ్చాడు, నడుచుకుంటూ వచ్చేసాడు. ఏంటంటే అంత పెద్ద పేలిపోయింది, మంటలు వచ్చాయంటే అదే లక్. ఇది ఒక్కొక్కసారి మనకు పుణ్యము వల్ల వస్తుంది. అంటే మనకు పూర్వజన్మలో ఎక్కడో పుణ్యం ఉంటే ఆ పుణ్యం మనల్ని అలా కాపాడుతుంది. మరి ఇప్పుడు ఉండేటువంటి దీంట్లో మీరు ఏం చేయాలంటే, రోజు చండీ వినండి, లేదా దుర్గా కవచం చదువుకోండి. చండీ వినడమైనా, చండీ పారాయణం చేయడమైనా, లేదా చండీ హోమాలు చేసుకోవడమైనా ఇంట్లో చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు రక్షింపబడతారు. దేశాలు కొట్టుకోవడం వల్ల సామాన్య మానవుడు ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఇది ఎలాంటి రక్షణ ఇస్తుంది? ఇప్పుడు మనకు చూడండి, కేవలం అదేదో బాంబు వచ్చి మన మీద పడేటువంటిది మాత్రమే కాకుండా, ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్స్లో మనం గతంలో 1 month బ్యాక్ ఆల్రెడీ చెప్పుకున్నాం, కొంచెం ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన విషయం మీద ఎఫెక్ట్ వస్తుంది ముందు అని. అదే రకంగా చూసుకుంటే గ్యాస్ సరిగ్గా అందకపోవడం. ఇప్పుడు నార్మల్గా ఎవరైతే వీళ్ళు కమర్షియల్ కాకుండా నాన్ కమర్షియల్ వాళ్ళకి వచ్చేస్తున్నాయి గ్యాసెస్, కానీ కమర్షియల్ వాళ్ళకి రావట్లే. తద్వారా హాస్టల్స్లో ఉండేటువంటి వారు, లేకపోతే హోటల్స్లో తినేటువంటి వారు, ప్రత్యేకంగా వాళ్ళు వండుకోరు, హోటల్నే ఆధారపడి ఉంటారు. అలాంటి వారికి ఇబ్బంది అనేటువంటిది స్లోగా ప్రారంభమైంది. తద్వారా మనకి వండుకునే స్థితి, పరాభావనామ సంవత్సరం, పరావాసు నామ సంవత్సరం, రెండు పేర్లు దీనికి. పరాభావము అంటే పరాభవం చెందడం, కొన్ని దేశాలు యుద్ధంలో ఓడిపోవడం జరుగుతుంటుంది. పరావసు వల్ల ఏమిటి అంటే, మనం పూర్వంలో ఎటువంటివైతే పద్ధతులు పాటించాము అటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంటే పూర్వ పద్ధతులు రావడము, కొన్ని దేశాలు ఓడిపోవడము, కొన్ని దేశాలు ఇబ్బంది పడ్డం అనేటువంటిది ఉంది ఈ సంవత్సరము. దాంతోపాటు ఎప్పుడూ కనీ విని ఎరుగనట్టుగా 3 సార్లు మనకి పంచగ్రహ కూటమి కూడా వచ్చింది. అది కూడా మనం చెప్పుకున్నాం లాస్ట్ టైం. కాబట్టి నేను అనేది ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు, ఎందుకంటే దేశాలు మిసైల్స్ వేసుకుని ఏమైనా సామాన్య మానవుడికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. కాబట్టి నవగ్రహాలలో కుజుడు, రాహువు, శని, గురువు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉంటే గోవులో సకల దేవతలు ఉంటారంటారు. కాబట్టి ఆ సకల దేవతల యొక్క ప్రభావం మీకు పాజిటివ్గా, వాళ్ళ యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి గోవులకి బెల్లము, అరటికాయలు, క్యారెట్స్, గ్రాసము, వీలైతే ఇవి తినిపించండి, సరిపోతుంది. గ్రాసం కూడా తినిపించవచ్చు, రైట్, గోధుమ రవ్వ కూడా తినిపించవచ్చు. ఇవి చేయండి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మనం రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కదా, దీనికంటే ప్రధానంగా మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. అంటే మీ పర్సనల్ చార్ట్లో లగ్నం ఎలా ఉంది, లగ్నం వల్ల మీరు ఎంత ఎదగలేకపోతున్నారు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుంది. ధనస్థానాన్ని చూసుకుంటే మీ పర్సనల్ చార్ట్లో మీకు ధనము ఏ దేవతను ఆరాధించడం ద్వారా ధనం వస్తుంది, ఏ మార్గంలో వెళ్ళడం ద్వారా మీరు ఫైనాన్షియల్గా బాగా గ్రో అవుతారు, ఎప్పుడు ఎవరికి ధనం ఇవ్వచ్చు, ధనం విషయంలో ఎప్పుడు డేరింగ్ చేయొచ్చు, ఎప్పుడు జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎప్పుడు కొరత వస్తుంది అనే విషయం క్లారిటీ వస్తుంది. అదేవిధంగా అన్నదమ్ముల విషయం కావచ్చు, చదువు విషయం కావచ్చు, సంతానం విషయం కావచ్చు, వివాహం ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోకూడదు అనేటువంటిది, కెరియర్ పరంగా ఎటువంటి కెరియర్లో మీరు సెట్ అవుతారు, వ్యాపారాలు మీకు కలిసి వస్తాయా లేదా, విదేశాలకు వెళ్ళాలా, ఇక్కడే ఉండాలి, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. సరే, మీ పర్సనల్ చార్ట్ తెలియదు, అలాంటప్పుడు నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము, పఠనము చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.